నిరుపేదల కోసం వైద్యశాలలు కట్టించాలి. అలాగే అభాగ్యుల ఆర్తనాదాలు పట్టించుకొని రాజకీయ నాయకుల ఆట కట్టించాలి. నువ్వు చేసే మంచి పనుల వల్ల ఈ పేద ప్రజలకు మంచి చేయొచ్చు, కానీ ఆ ప్రభుత్వం నిన్ను పట్టిస్తే 10 లక్షలు ప్రకటించింది. పోలీసులు నీ కోసం గాలిస్తున్నారు. అవును పరశురాం, అవసరమైతే ఈ మన ఆశయ సాధన కోసం మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ మహాయజ్ఞం పూర్తి చేయాలి. పరశురాం, భరతమాత సేవ కోసం నడుం కట్టిన మన తుది శ్వాస ఉన్నంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. అలాగే మిత్రమా, త్వరలోనే నందిని చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి నిరుపేదలకు అవసరమైన సరుకులు సప్లై చేద్దాం. సరే పరశురాం, నేను వెళ్ళి అనాథాశ్రమం మళ్ళీ ఎంతవరకు వచ్చాయి చూసి వస్తాను. ఓకే మిత్రమా. కాల్చి పారేస్తా. మిస్టర్ చరణ్, నీ పిస్టల్లో బుల్లెట్స్ కి చంపేటంత శక్తి లేదు, నీకంత పవర్ లేదు. మిస్టర్ టైగర్, నువ్వు చేస్తున్న పనులు చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం గుడ్డిది కాదు, పోలీసులు ఏం చేతగాని వాళ్ళు కాదు. మిస్టర్ చరణ్, నీలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఒక్కరుంటే సరిపోదు, నీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అవినీతితో కూరుకుపోయి ఉంది. టైగర్, నువ్వు చేస్తున్న పనులు చట్టం దృష్టిలో నేరం, నీకు తెలీదా? చట్టం అది డబ్బున్నవాడి చుట్టం. న్యాయం నల్లకోటికి ఎప్పుడు అమ్ముడిపోయింది. నీతి, న్యాయం, ధర్మాన్ని తిరిగే వాళ్ళని నక్సలైట్లను అరెస్ట్ చేసి మీ పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. టైగర్, ఎప్పటికైనా లొంగిపో, నీకు శిక్ష తక్కువ పడేటట్లు చేస్తా. అయినా నీలాంటి వీధి రౌడీలతో నాకు మాటలు అనవసరం. నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం నీకు లేదు. నేను తప్పు చేస్తున్నప్పుడు వచ్చి పట్టుకో, లొంగిపోతాను. అంతేకాని అనవసరమైన ప్రగల్భాలు పలకకు. టైగర్, ఈ పోలీస్ పవర్ సంగతి నీకు తెలియక మాట్లాడుతున్నావు. నీతి, న్యాయం, ధర్మం నా ఊపిరిగా జీవిస్తున్నా. నీ బెదిరింపులకి భయపడడు. నీ ఊగదంపుడు ఉపన్యాసాలు నీ పైవాడికి చెప్పు, ప్రమోషన్ ఇస్తాడు. లేదా ఒక బజార్ రౌడీని అరెస్ట్ చేసి ఒక రాజకీయ నాయకుడి దగ్గర తీసుకెళ్ళు, మెచ్చుకుంటాడు. అంతేకాని నా ముందు పలకకు. టైగర్, నువ్వు తప్పు చేసినప్పుడే వచ్చి పట్టుకుంటా, నీ అంత చూస్తా, వస్తా. ఇన్స్పెక్టర్, నీ నిజాయితీకి నా హ్యాట్స్ ఆఫ్. కనీసం నీలాంటి ఒక్క నిజాయితీ గల ఆఫీసర్ అయినా ఉండబట్టే ఈ రాష్ట్రం ఈ మాత్రమైనా నిజాయితీతో ఉంది.